ఏంటమ్మా ఉండు నా నిధి కనపడ చూడనా సార్ చూడు సార్ సార్ ఇటు చూడండి సార్ 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 ఇటు చూడండి సార్ మీరు తర్వాత చూస్తాం అందరికి అడ్జస్ట్ అయినాక మనం చూస్తాం వీడియో అయిపోయింది ఆ మట్టుకు వేసి పక్కన మనం చూద్దాం ఎవరు పడుతుందమ్మా పట్టుకోండి 7 పేచాలన్నా నా నితీష్ అన్న ఒక ఒకటేసి పట్టదు బాబాయ్ అది అందుకే మళ్ళీ వేస్తాము బాబాయ్ కొంచెం స్టాప్ బాబాయ్ అరగే చేసుకుంది ఆడ చూడు న్యాచురల్ గా ఉండాలని పని చేస్తాడా మీరు తీసుకోండి నేను చూస్తే పోజ్ ఇచ్చినట్టు ఉంటుందని చూడ ఎంత తెలియపెట్టు అందరికీ నమస్కారం. నా పేరు లేవాకు లక్ష్మిరెడ్డి. సొంత ఊరు వచ్చేసి ఊటుకూరు. నేను లేవాకు నారపరెడ్డి గారి అన్నకుమారుని, ఎక్స్ సర్పంచ్ సీకేదిన్నె మండల్ ఆయన అన్నకుమారుని నేను. ఆయనే నన్ను చేరదీసి పిల్లప్పటి నుంచి మా నాయన చిన్నప్పుడే పోయినాడు. నన్ను చేరదీసి ఆయన నన్ను ఇంత వాణి చేసినందుకు ఆయన కృతజ్ఞతలు. ఇప్పుడు ఇట్లాంటి పనులన్నీ ఆయన జ్ఞాపకార్థమే ఉండాలని దాదాపు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయిందని పోయి ఆయన జ్ఞాపకార్థము ఉండాలని ఇది చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం అదే కాకుండా మనం ఏదో జనాలు ఏదో చేయాలా, మనమే మన స్వార్థము, మనం తినడము, మనం సంపాదించుకోవడం, మనం తినడం, మన పిల్లలు భార్య అనేది జనరల్గా ప్రతి ఒక్కరూ చేసే పని. అది ఏదో చేయాలా, ఏదో కారణం ఉండాలి. కారణ జన్మ పుట్టినందుకు ఏదో ఒకటి కారణం ఉండాలా. అంటే నువ్వు పుట్టి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి పోయినప్పుడు ఆ దేవుని దగ్గర నువ్వేం చేసినావు అంటే
కనీసం కొన్ని మంచి పనులు చేసిన దేవుడా అని చెప్పేదానికి కొన్ని మంచి పనులు చేయాలని నా మనసులో కూడా కలిగింది. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి దాదాపు 20 సంవత్సరాలు కావచ్చింది ఇప్పటికీ. ఆయన మా పెద్ద ఆయన ఉన్నప్పుడు చేశాను, పెద్ద ఆయన పోయిన తర్వాత చేస్తూ వస్తాను సేవా కార్యక్రమాలు. దాదాపు కడపలో మేము చేసే పనులు ముఖ్యంగా కడపలో చలివేంద్రాలు 22 చలివేంద్రాలు కడపలో 20 సంవత్సరాల నుంచి మేము మెయింటైన్ పెడుతున్నాము. అలాగే ఎవరికి నీళ్లు లేవు అంటే ఆ వీధికి వెంబడే అర్ధగంటలో నీళ్లు పంపిస్తూ ఉంటాము. తర్వాత ఒక 2 ఎకరాలు మా సొంత పైరులో వరి పెట్టి ఆ వరిలో పట్టిన ధాన్యం అంతా ప్రజలకే ఫ్రీగా ఇవ్వాలనే సంకల్పంతో, అది నాకు వచ్చిన సంకల్పం కాదు, ఎవరో కర్నూలు జిల్లాలో ఎవరో చేస్తున్నారు అని అంటే దాన్ని ఇన్స్పైర్ అయ్యి మనము ఎందుకు చేయకూడదు, మన వంతు సాయము అనే జ్ఞానం వచ్చి చేస్తున్నాము. ఈడ 50-60 మూటలు పండుతాయి మామూలుగా 2 ఎకరాల్లో. ఆ 50-60 మూటలు నేను ఒక గింజ కూడా తీసుకోను, ఇంటికి ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకోను. వాళ్ళకని ఇది మా సొంతానికి కూడా నేను మిషన్కు పోయి వేరే రైస్ మిల్లుకు పోయి కొనుక్కొని తింటూ ఉంటాము. మా వాడకానికి కూడా బయట కొనుక్కుంటామే తప్ప దీంట్లో మాత్రం తీసుకోము, ఎటువంటి పరిస్థితులు కూడా తీసుకోము. ఎందుకంటే అది పేదలకే చెందాలా, పేదలకే నాట్యం, పేదలకే చెందాలా అనే సంకల్పంతో అలా ముందుకు పోతున్నాము. అలాగే దాదాపు ఎప్పుడు మన కారులో కానీ ఇంతకుముందు ఆఫీస్ ఉన్నప్పుడు చెప్పులు, హవాయి చెప్పులు ఒక రకరకాల అంటే 7వ నెంబరు 8, 9, 10 చెప్పులు కూడా పెట్టి ఎవరైనా వేసవి కాలంలో వాళ్ళు పోతూ ఉంటే మన దృష్టిలో పడిన వాళ్ళు అటు పోయే వాళ్ళకు ఇస్తాను. దాదాపు కారులో కూడా నేను ఎప్పుడు 10 జతలు చెప్పులు పెట్టుకోవట. ఆ కారులో ఉండే చెప్పులు ఆడ కనపడితే ఆడ ఇస్తూ పోతూ ఉంటాము. అలాగే ఈవెన్ దీంట్లో పండి 1 ఎకరా జొన్న కూడా ప్రజలకు పెడుతూ ఉంటాము. 1 ఎకరా పెట్టి అంటే ఇంతమంది సేవ చేసినప్పుడు మూగజీవ వాళ్ళకి ఏం చేసినావు అనే ప్రశ్న నాకు వచ్చేసింది. ఆ ప్రశ్నకు కూడా రుణం తీర్చుకోవాలా, పశువుల రుణం కూడా తీర్చుకోవాలనే ఉద్దేశంతో 1 ఎకరా పిల్ల బెసరో జొన్నో ఏదో పెట్టేసి అది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు పెళ్ళిళ్ళన్నా ఏమన్నా, తర్వాత ఎవరన్నా మందులన్నా, ఇంకా ఏంటియో చాలా వస్తూ ఉంటారు. నాకు చేతనైనంత సహాయం లేదు పో అనకుండా 100 రూపాయలు ఆశించి వచ్చే ఇదో నా శక్తి ఈ రూపాయి నా శక్తి, అంతకన్నా నేను జాచి ఇవ్వలేనని వాడిని సంతృప్తిపరిచి, అంటే రూపాయి కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా. ఇంతని ఎక్కువ ఆశతో వచ్చేవాళ్ళు కూడా నా శక్తిని బట్టి నేను ప్రతి ఒక్కరికి లేదు అనకుండా, ఇంతవరకు ఆ భగవంతుడు నాకు ఆ మనిషి లేదనకుండా ఇస్తాను. ఇదంతా నాకు కలిగింది, నేను గొప్ప నేను చెప్పుకోవడం లేదు, ఇది భగవంతుడు ఎందుకో నాకు కల్పించినాడు, చేసినాడు. అది నా భార్య బిడ్డలకు కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశము, నా భార్య బిడ్డలే కాకుండా ఇతరులు కూడా బాగుండాలని నేను ఎప్పుడు కోరుకునే వాళ్ళు నేను ఒకటి ప్రథమ స్థానంలో ఉంటా అని అనుకుంటున్నా. మరి ఇంకా దేవుడు దయచేసి, అంటే ఇంకొక విషయం చెప్పాలి మీకు, అసలు విషయం, వీడు ఏమన్నా ఎక్కువ డబ్బు ఉండి ఇట్లా చేస్తాడేమో అని ఆలోచన రావచ్చు చాలామందికి, వస్తుంది కూడా, వాస్తవంగా లేదు. నేను మామూలుగా అప్పల్లోనే ఉన్నా, నేను ఆర్థికంగా ఇబ్బందుల్లోనే ఉన్నా, అయినా కూడా మనం చేయాల్సిన పని చేయాలా అంతే. ఆర్థికంగా ఇబ్బంది అన్నాడు, ఈరోజు దేవుడు మేలు చేస్తాడులే అని అనుకునే, ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో నుంచి కూడా కొంచెము మెరుగుపడతా వస్తాండ. ఇప్పుడు అంటే మనం మంచి చేస్తే దేవుడు మంచి చేస్తాడనే ఉద్దేశము నాకు కలిగింది. ఈ ప్రతిభ అంతా కేవలం లేవాకు నార్బడి ఎక్స్ సర్పంచ్ ఊట్కూర్ సీకెదిన్నే మండల్ ఆయన జ్ఞాపకార్థము. అట్ ద సేమ్ టైం నాకు 50% అయితే 50% నేను ప్రజలకు ఏదో చేయాలని తపన ఉండబట్టి చేయగలుగుతాం తప్ప ఏ ఒక్కరికి కూడా చెడు కాకుండానే జీవిస్తూ ఉన్నాం. నేను పోయేంత వరకు కూడా ఏ ఒక్కరు కూడా వాడు చెడ్డోడు, వాడు పనికిరాడు, చెడ్డోడు, స్వార్థపరుడు అని అనిపించుకోకుండా పోవాలని ఆ భగవంతుడు నాకు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఇలాగే ఈ ప్రజలు కూడా నాకు సహకరిస్తానని ఆశిస్తూ ఈ సెలవు తీసుకున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం అండి.
లేవాకు నారపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు 2 ఎకరాలలో పంట ధాన్యం వేసి సో అది ఆ మా చుట్టుపక్కల ఉండే ఒక 3 పల్లెలు అనగా పబ్బాపురం కానీ రామరాజుపల్లె, నరసనమ్మపల్లె, తాడిగట్ల, రామచంద్రాపురం, కృష్ణాపురం ఇన్ని ఊర్లలో నుంచి మాకు ఎప్పటి నుంచో మా అబ్బా ఈ సేద్యం చేసినప్పటి నుంచి అప్పట్లో మా దగ్గర వర్క్ చేసిన వాళ్ళందరినీ మేము దూరం చేసుకోకుండా వాళ్ళందరినీ పిలిపించి సో మాకు 25 ఏళ్ళుగా మాకు సేవ చేసిన అటువంటి వాళ్ళందరినీ పిలిపించి ఈరోజు ఆ 2 ఎకరాల పంటని మా నాన్నగారు దగ్గరుండి వాటికి సొంత ఖర్చులతో అంతా చేసి ఈరోజు వరి ధాన్యంలో ధాన్యాన్ని ఇట్లా ఈ విధంగా ప్రతి ఇంటికి ఒక్కొక్క మూట చొప్పున ఇస్తున్నాడు, దానం చేస్తున్నాడు. సో ఇది ఇంకో విషయానికి వస్తే ఇది 2006లో మనకు స్థాపితమైంది. 2006లో అప్పుడు ఒక చిన్న సంస్థగా ఉండేది. ఈరోజు నాన్న చలివేంద్రంలలో కానీ అప్పుడు ఒక చలివేంద్రం నుంచి ఇప్పుడు 25 చలివేంద్రాలు, ట్యాంకరు, తర్వాత వడ్లు కూడా, తర్వాత ఇంకా పిల్లబెసర, సొప్ప ఇట్లాంటి అనేక మంచి కార్యక్రమాలన్నీ నాన్నగారు చెప్పులు ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ చాలా మంచి కార్యక్రమాలు, ఇట్లాంటివి కూడా చాలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఇందాక నాన్న అన్నట్టుగా జనాలు మామూలుగా డబ్బులు ఉంటే సేవ చేసేది 2 రకాలు. ఒకటి డబ్బులు డైరెక్ట్గా ఇచ్చేసి ఉండేది ఒకటి, లేదంటే డబ్బులు ఉంటే ఇట్లాగా ఏదైనా యాక్టివిటీ చేయడం ఒకటి. నేనైతే చూశాను 2010 నుంచి 2020 వరకు మధ్యలో అప్పు చేసి కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ ఎన్నో చేశారు. సో దానికి నిజంగా నేనైతే చాలా గర్వపడుతున్నా. మా నాన్నగారు ఈ విధంగా ఇంత గొప్పవాడు మా నాన్న అని నేను నిజంగా గర్వపడుతున్నా. సో ఇంకొకటి రెండో విషయం కూడా అజాత శత్రువులాగా ఏ ఒక్కరితో కూడా ఎంత కోపం వచ్చినా కూడా అంచుకొని మరి అజాత శత్రువులాగా ఎవరితో కూడా చెడ్డ అనిపించుకోకుండా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. సో అది కూడా చాలా మంచి కార్యక్రమము. సో ఇదే విధంగా చాలామంది ఇక్కడ వచ్చి మనకు ఈ కడప ప్రజలు కూడా మమ్మల్ని ఎక్కడికి పోయినా కూడా లేవాకు నారపరెడ్డి అంటేనే అబ్బా మీరు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, మంచులయ్యా మీరు అని చెప్పేసి మాకు అంతే గౌరవం బయట లభిస్తుంది. సో మేము కూడా మా తరం మూలం మేము కూడా ఖచ్చితంగా దీన్ని ఇంకా రెట్టింపు చేసి దీన్ని ఇంకా ఉజ్వలంగా ఇంకా మంచిగా దీన్ని పైకి తీసుకెళ్తాననేసి నేను మనసారా దేవుడి దయ వల్ల పైకి తీసుకెళ్తాననేసి ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్తానని నేను అనుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. వాడు లేకపోయినా నా మీద చాలా అభిమానం వీళ్ళకి అందరికీ కూడా. ఏదో చేసిన పిల్లప్పుడు చిన్న 25లో నుంచి కూడా ఇప్పుడు 75, నాకు 75 ఏళ్ళు కూడా దానం మహానుభావుడు బాగా చేస్తున్నాడు. అందరు కూడా ఎవరు కూడా ప్రజలకు వచ్చే కానీ ఇంటికాడికి లేదనుకున్నా ఇస్తున్నాడు. లేవకు నారపరెడ్డి, మన లక్ష్మీరెడ్డి, మన అందరూ వాళ్ళ బిడ్డలందరూ కూడా బాగా శుభంగా బాగా జరగాలని కోరుకోవచ్చు. సెలవు తీసుకున్నాను సార్.